అల్యూమినియం అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారంట. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఖైదీలకి అల్యూమినియంలోనే పెట్టేవాళ్ళంట. అల్యూమినియంలో వండుకుంటే స్లో పాయిజన్ అంట. సో మనం ఏదైనా వండుకున్నప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ది ఎలా వచ్చేస్తుంది అంటారు, అల్యూమినియం కూడా అలానే అబ్జర్వ్ చేస్తుందంట ఫుడ్లో. సో యాక్చువల్లీ ఫస్ట్ నాకైతే స్టీలే ఉండేది ఇడ్లీ పాత్ర, అది అంత అతుక్కుపోతుంది సరిగ్గా రావట్లేదు అని మా సర్వెంట్కి ఇచ్చి నేను ఇది కొనుక్కున్నాను. బట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు స్టీల్ వాడండి, ఇత్తడి వాడండి అని. సో నేనైతే ఒక ఇడ్లీ పాత్ర ఆర్డర్ చేసేసాను. చూడండి, ఇవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు ఫిట్ చేశాము. 6 ప్లేట్స్ ఇడ్లీ పాత్ర వచ్చింది. దాన్ని ఇది కూడా బాగానే స్ట్రాంగ్గానే ఉంది. సో మేము ఇడ్లీ వండుకున్నాక మళ్ళీ వీడియో చేసి పెడతాము ఎలా వచ్చినాయి దీనిలో అని. స్టీల్వి ఇంతకు ఇలా ఇడ్లీ వేసినప్పుడు బాగా అతుక్కుని, సో నాకు విసుకొచ్చేసి తీసి అల్యూమినియం కొనుక్కున్నాను అనమాట. సో ఇంకా ఇది వేడి వేడి తీయడానికి మనకి ఇవి కూడా ఇచ్చారు, ఇలా పట్టుకొని తీయడానికి ఇచ్చారు. మొత్తం చూసారా 6 1 2 3 4 5 6 ఇచ్చారు. అండ్ మనం ఒకేసారి ఎంతమంది ఉన్నా చక్కగా ఒక వాయి వేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంచెము ఒక 2 ప్లేట్స్లో అయితే ఇట్లా బ్లాక్గా వచ్చాయి. లాస్ట్ టైం కూడా అలా వచ్చిందని నేను వాపస్ చేశాను. ఏదో ఇలా వచ్చింది, చూడాలి క్లీన్ చేస్తే పోతుందా మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలా అని. చూడండి ఈ ప్లేట్ మీద కూడా ఇలా బ్లాక్గా ఉంది. సో ఇది ఫోటో తీసి పంపించడమా ఎక్స్చేంజ్ చేయడమా ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. మిగతా ప్లేట్స్ అయితే బాగానే ఉన్నాయి, మిగతా ప్లేట్స్ బాగానే ఉన్నాయి. సో ఇది మా ఇడ్లీ పాత్ర. మేమైతే హెల్త్ కాన్షియస్ అయ్యి స్టీల్ తెచ్చుకున్నాము. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై టు అవాయిడ్ అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ అండ్ నాన్ స్టిక్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. కాన్షియస్. ఇదిగో